సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం గిన ఉండాలంటున్నారు. అంటే చాలా నీతి నిజాయితీగా రాష్ట్రం ప్రజలకు ఒక అధికార పార్టీ ప్రాతినిధ్యం వహిస్తే ఎక్కడ చెడు పేరు రాకుండా చేయాలని రాష్ట్ర ప్రజల గురించి వివరించి సీఎం చెప్పడం జరిగింది. తెలంగాణ బాబు జయశంకరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తాము సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమైనని రేవంత్ రెడ్డి అన్నారు. కరెక్టే కదా, ఎందుకంటే ఇది తెలంగాణ 64 నుంచి స్టార్ట్ అయితే 69 దాకా కాకపోతే ఈ మధ్యన 2009 ప్రకటించిన కాకపోతే 2014 జూన్ 2న స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఇది సోనియా గాంధీ ఇచ్చింది. ఈరోజు అధికారంలో సోనియా గాంధీ హైకమాండ్ తరఫున చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు క్లియర్గా. ఏంటంటే తెలంగాణ బాపు కేసీఆర్ కాదు, తెలంగాణ బాపు అనేది ఎవరంటే తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ పార్టీ సాధించామని చెప్పుకున్నది అసంబద్ధమే అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాట్లాడేదాన్ని పచ్చి అబద్ధాలే. ఎందుకంటే విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణను రక్తము చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పడం అది అబద్ధమే, అవమానమే, అవినీతే అనేసి క్లియర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చెందిందని, ఎవరిది చిందలే, ఎవరు చావలే, ఏం చేయలే, పెట్రోల్ పోసుకున్నా అగ్గి పెట్టలేదని తప్పించుకున్న కుటుంబం అది. తర్వాత ఈ విషయంలో అలా చెప్పుకోకూడదు కదా. ఇప్పుడు జయశంకర్ గారు చేసినది, జయశంకర్ గారు ఏ విధంగా అయితే ఆ రోజు కష్టపడ్డారో జయశంకర్ గారిని నామరూపం లేకుండా చేసి ఈరోజు నేను తెలంగాణ బాపునంటే ఎంతవరకు కరెక్టు? ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు తర్వాత 1200 మంది బలిదానం చేసిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయించుకొని 29 స్టేట్ను పార్లమెంట్ను బిల్లు పెట్టి ఈరోజు 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాలకు తెలంగాణ ప్రజలకు నువ్వు మేలు చేయకుండా ఈరోజు నిన్ను తెలంగాణ బాపు అని ఏ విధంగా అంటారు కేసీఆర్? రాష్ట్ర సీఎం ఏమంటున్నారంటే తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే, 100% జయశంకరే. కేసీఆర్కు అది వర్తించదు. కేసీఆర్ అవినీతిపరుడు, ఎవరిని ప్రజలను క్షమించే మనిషి కాడు, ఎవరిని ఆత్మవంచనతో పనిచేయడం రాదు. మనిషి ఏంటంటే స్వార్థముతో అందరిని బలి చేసుకునే టైపు కాబట్టి ఆయనకు వర్తించదు అది. దానికి ఒక విధి విధానము, ఒక గొప్ప గుణము, ఒక మంచి సామర్థ్యత ఉన్నవాడే జయశంకర్. జయశంకర్ అనే తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదు. కాబట్టి ఆయనను తెలంగాణ బాపు అని జయశంకర్ లేకపోతే మనల్ని క్షమించదు. తర్వాత క్షమించదని అన్నారు. నేను రోజుకు 18 గంటలు, ఈ 4 గంటలు 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నా, ఒక్కరోజు రెస్ట్ తీసుకోలే, ఒక్కరోజు ఎక్కడికి పోలే. ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి గంట, రోజుకు 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాకు ఈ స్థాయిని ఇచ్చిండ్రు. వాళ్ళ గురించి నేను సేవ చేయడానికి అలిసిపోకుండా చేస్తా. నాకు జ్వరము రాలేదు, దగ్గు రాలేదు, సర్ది రాలేదు. రాష్ట్ర ప్రజల చేత వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను ఒక చీఫ్ మినిస్టర్గా ఇక్కడ నాకు ఈ సింహాసనం ఇచ్చారు కాబట్టి వాళ్ళ సేవ చేయడానికి నేను ఎప్పటికీ ముందుంటా. 10 సంవత్సరాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తా అనేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు.